హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ లేదా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో ఇది మనకి నిఫ్టీ 50కి సంబంధించిన చార్ట్ హార్లీ టైం ఫ్రేమ్లో. సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము మార్కెట్ అన్నది మనకి ట్రెండ్ లైన్ దగ్గర మనకి రెసిస్టెన్స్ అంటే లైక్ ఒక ఇక్కడ హాల్ట్ తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి. లైక్ ఇది చూసుకుంటే మనకి 22,000 ఆల్మోస్ట్ 22,794 అంటే 22,800 లెవెల్స్ వరకు అయితే వచ్చింది. కానీ మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ని కనుక మనకి బ్రేక్ చేస్తే మనకి 23,000 లెవెల్స్ వరకు కూడా మెల్లిమెల్లిగా వెళ్తుందని చెప్పేసి కూడా మనం అనుకున్నాము. అండ్ వన్స్ మార్కెట్ అన్నది ఈ లెవెల్ని మనకి రెసిస్టెన్స్ లాగా ఫేస్ చేసుకుని డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే ఈ కింద ట్రెండ్ లైన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ ఈ ట్రెండ్ లైన్ కనుక మనకి బ్రేక్అవుట్ చేస్తే మనకి మెల్లిమెల్లిగా మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది. అంటే లైక్ ఆల్మోస్ట్ 21,800 లెవెల్స్ వరకు వస్తుందని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అన్నది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి చూడండి కంటిన్యూస్గా మనకు ఒక సింగులర్ వేవ్ అంటే ఒక స్ట్రేట్ ఫాల్ అయితే మనకు వచ్చేసింది. డైరెక్ట్గా వచ్చి మార్కెట్ మైనర్గా మనకి రిట్రేస్మెంట్ అయితే మనకి తీసుకుంది. సో ఇక్కడ చూసుకుంటే ఓవర్ హెడ్ మనకి ఇక్కడ ఇది సప్లై జోన్ అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే సో ఎగ్జాక్ట్ మనకి ఇది ఒక సప్లై జోన్ దగ్గరలోనే మనకి మార్కెట్ మళ్ళీ అక్కడ నుంచి రిజెక్షన్ అయితే మనకి ఫేస్ చేసింది. మండే సెషన్లో మనకి సప్లై జోన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఒకవేళ ఈ సప్లై జోన్ నుంచి మళ్ళీ మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చి ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మార్కెట్ డౌన్ సైడ్కి పుష్ చేస్తున్నట్టయితే మనకి డౌన్ సైడ్ కింద టార్గెట్ మనకి 22,000 వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ అలా కాకుండా మార్కెట్ అనేది ఈ సప్లై జోన్ని కనుక బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ కనుక మనకు ఒకవేళ వెళ్తున్నట్టయితే ఇది మార్కెట్ మనకి అప్ సైడ్ టార్గెట్ కింద మనకి ఇది 22,620 వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే మీరు ఇందులో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే ఎంతవరకు వెళ్తుంది అన్నది గ్యారంటీ లేదంటే 620 అయితే ప్రజెంట్ మనం ఇక్కడ రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. కానీ ఇది మనకి ఫాల్స్ బ్రేక్అవుట్ లాగా అన్నది ఇచ్చి తిరిగి మళ్ళీ మార్కెట్ అన్నది సప్లై జోన్ కిందికి అన్నది వస్తే అంటే రెసిస్టెన్స్ లైన్ కిందికి కనుక వస్తున్నట్టయితే మనకి షార్ప్ ఫాల్ అయితే మంచి మూమెంటంతో మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి పడుతుంది ఫ్రెండ్స్. సో లేదా మనకి ఈ ఫాల్ని బేస్ చేస్తూ చూసినట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ ఇక్కడ హెల్తీ రిట్రేస్మెంట్ ఎంతవరకు రావచ్చు అన్నది మనకి చూసుకుంటే ఇది అప్రాక్సిమేట్లీ మనకి అది కూడా మళ్ళీ మనకి 22,624 లెవెల్స్ వరకే వస్తుంది. సో మనం అది రెండు ఇందాక కూడా మనం 600 620 అదే లెవెల్స్ కదా మనం అనుకుంది ఇక్కడ 628. సో ఇప్పుడు మనకి ఫిబొనాసీ బేస్డ్ రిట్రేస్మెంట్ చూసుకున్నది 624 వరకే వస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ ఈ లెవెల్ని మనకి టెస్ట్ చేసుకొని తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ కూడా రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉన్న ఒకవేళ మార్కెట్ 22,624 లెవెల్స్ కనుక మనకి వస్తాయి. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనం ఆల్రెడీ మనకి తెలుస్తున్నప్పుడు మనం ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకునే దానికంటే కూడా మనం ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేసి వన్స్ మార్కెట్ అక్కడ నుంచి మనకి రివర్సల్ అనేది స్టార్ట్ అయితే అక్కడ షార్ట్ పొజిషన్స్కి అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకవేళ మీరు ఇన్ కేస్ ఇక్కడ ఎంట్రీస్ అంటే ఇక్కడ కన్ఫర్మేషన్ రివర్సల్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీరు ఎంట్రీస్ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. లేదా ఈ నెక్లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. లేదా ఈ సప్లై జోన్ బ్రేక్ అయిన తర్వాత కూడా మీరు డౌన్ సైడ్లో ఎంట్రీస్ అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో డౌన్ సైడ్కి అప్ సైడ్కి మనం నిఫ్టీలో టార్గెట్స్ అయితే మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ చార్ట్. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ వీడియోలో. ఇది మనకి ఫైనల్ వేవ్ అయితే మనకి అయిపోయింది అని ఇక్కడ మనకి నెగిటివ్ అంటే లైక్ బేరిష్ డైవర్జెన్స్ కూడా మనకు వస్తుంది. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా వస్తే మనకి ఈ లెవెల్స్ అంటే 49,000 లెవెల్స్ వరకు వస్తుందని చెప్పేసి అనుకున్నాము. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో మనం పోస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ లైక్ మనము లైక్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అయితే మనం ప్రాఫిట్ అయితే మనం బుక్ చేసుకున్నాము మన ఫ్రైడే సెషన్ రోజు. సో అది మనకి బుక్ చేసుకున్నది అది అయిపోయింది. మనం ఇక మండే గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇక్కడ మనకు ఒక రిట్రేస్మెంట్ సేమ్ మనకి నిఫ్టీలానే ఒక రిట్రేస్మెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ కొంచెం మార్కెట్ అప్ సైడ్కి అయితే వచ్చింది. అండ్ మనకి మార్కెట్ అప్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి 49,209 లెవెల్స్ ఇదే మనకు ఒక మంచి రెసిస్టెన్స్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్గా మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఇదే లెవెల్ 49,200 లెవెల్స్నే మనకి ఒక సపోర్ట్ లాగా తీసుకుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ సపోర్ట్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అనేది అవుతుంది. సో ఇక్కడ 49,200 లెవెల్స్ దగ్గర మనకి రిజెక్షన్ కనుక మనకి ఫేస్ అవుతున్నట్టయితే వన్స్ మనకి మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ కన్ఫర్మేషన్ ఇస్తే మనం ఇందులో లైక్ షార్ట్ పొజిషన్స్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ పొజిషన్ ప్లాన్ చేసుకొని
మన స్టాప్ లాస్ 50,000 లైక్ ఇక్కడ 50,000 దగ్గర అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ దీనిపైన పెట్టుకొని మనకి నేనైతే ఆల్రెడీ ఇక్కడ నేను టార్గెట్ అయితే నేను ఫిక్స్ చేసుకున్నాను 47,723 లెవెల్స్. సో ఫస్ట్ టార్గెట్ ఇది అండ్ సెకండ్ టార్గెట్ అప్రాక్సిమేట్లీ 47,381 లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది నా ట్రేడ్ సెటప్ మండే సెషన్కి. సో ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే నేను ఈ 49,200 లెవెల్స్ వరకు అయితే నేను వెయిట్ చేస్తాను. మనకి ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 330 పాయింట్స్ అయితే మనకు ఉంది అప్ సైడ్కి. సో 330 పాయింట్స్ మనకి పోయినా పర్వాలేదు, కానీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు మనకి ఆ మెయిన్ ఫాల్ అనేది మనకి ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్కి అయితే వస్తున్నప్పుడు నేను ఇందులో ఎంట్రీ అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో అన్నీ కూడా మనకి అనుకున్నట్టుగానే మనం అనుకున్నట్టుగానే మూమెంట్స్ అయితే మనకి ఇస్తున్నాయి అండ్ మనకి మంచి ప్రాఫిట్స్ అనేది మార్కెట్ ఇస్తుంది. ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు మనం ఎంట్రీస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. అనాలిసిస్ చేసి పెట్టుకున్నంత మాత్రాన ఖచ్చితంగా మనం ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు మనం కామ్గా చూస్తూ కూర్చోవాలి అండ్ ఆ సైడ్ వేస్లో నుంచి మార్కెట్ ఎప్పుడైతే బయటికి వస్తుంది అని మనకు తెలుస్తుందో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎంట్రీస్ని తీసుకొని ఆ మంచి మూమెంటంని క్యాచ్ చేసుకొని మనం మంచిగా ప్రాఫిట్స్ అయితే మనం తీసుకోవాలి. యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్ మనకు కావాల్సింది మూమెంటం లేదా వోల్టైలిటీ. మనకి మార్కెట్ సైడ్ వేస్ ఉన్న, న్యూట్రల్ ఉన్న, రేంజ్ బౌండ్ ఉన్న మనము ప్రాఫిటబుల్ అనేది మనం ఉండము. సో వీటిని మనం దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగానే మనం పొజిషన్స్ అనేది మనం తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా ఇంకా ఫర్దర్గా లైక్ మన ట్రేడింగ్కి సంబంధించి అప్డేట్స్ కావాలనుకున్నట్టయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ నేను రెగ్యులర్గా అయితే నేను అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. లైక్ నేను ఎలా పొజిషన్స్ తీసుకుంటున్నాను, ఎలా స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటున్నాను, టార్గెట్స్ ఎక్కడ పెట్టుకుంటున్నాను, ఇవన్నీ కూడా రెగ్యులర్గా నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఇన్ కేస్ మీకు కూడా కావాలనిపిస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. జై హింద్.